హాయ్ హలో నా ప్రియమైన సోషల్ మీడియా మిత్రులకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, అలాగే నాతో కలిసి ఒక వ్యాపార భాగస్వాములుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క నా బిజినెస్ ఫ్యామిలీకి ముందుగా వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్నూన్. నేను గత కొన్ని రోజులుగా ఆలోచిస్తూ ఈ వీడియోస్ తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ లైఫ్, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకి ఒక రియాలిటీని, కొన్ని విషయాలని వాళ్ళ యొక్క దృష్టికి తీసుకురావాలని చెప్పి మాత్రమే ఈ వీడియోస్లో కొంత ఇన్ఫర్మేషన్ చేసి ఆ రియాలిటీ వాళ్ళకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని నేను తయారు చేసి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వేరే ఏ ఇతర విషయాలని కూడా తప్పుదోవ పట్టించాలనో, లేకపోతే ఎవరినో నిందించాలనో అలాంటి విషయాలు ఏం లేవు. మనం కొన్ని వాస్తవాలలోకి రావాలి, దాని ద్వారా మన యొక్క జీవితంలో కొన్ని మార్పులు ఎలా చేసుకోవచ్చు అనే విషయాలపై కొంత అవగాహన నాకు తెలిసిన దాంట్లో, నేను ఇప్పుడు నేర్చుకునే దాంట్లో, నాకు నేర్చుకున్న విషయాన్ని కొంతమంది నిరుపేదలు, కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాగైతే కొన్ని సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారు, మెయిన్లీ ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ విషయాల్లో ఫ్యామిలీ స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు, వాళ్ళందరి కోసము కొన్ని విషయాలు నేను అందుకనే ఎలాంటి ఎడిటింగ్లు కూడా నేను చేయడం లేదండి. నేను ఎలాగైతే వీడియో తయారు చేశానో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేస్తాను. అంటే నా వీడియోలు వైరల్ అయిపోవాలనో, నా వీడియోలు పెద్ద పబ్లిసిటీ అయిపోవాలనో కాదు. నా యొక్క మైండ్లో ఉన్నటువంటి విషయాలు కొంతమందికైనా ఏదో రకంగా ఉపయోగపడితే, ఆ ఉపయోగపడిన విషయాల ద్వారా వాళ్ళు ఎంతో కొంత మెరుగైన స్థాయికి చేరుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విషయం చెప్దామని చెప్పేసి ముందు మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. వేరే ఎవరికైనా సరే ఆ వీడియోలు తప్పుగా అనిపించినా నన్ను క్షమించగలరు, అన్యథా భావించకండి. నేను ఏ దురుద్దేశంతోనూ ఎవరిని టార్గెట్ చేసి ఈ వీడియోలు అయితే చేయటం అనేది జరగడం లేదు. అందరికీ ఉపయోగపడే సమాచారం నాకు తెలిసిందేదో కొంత తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే. ఓకే, అది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, టాపిక్లో వెళ్దాం. మెయిన్లీ ఇప్పుడు మన యొక్క జీవన గమనంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబీకులకి కొన్ని విషయాలపై ఒక ప్రోగ్రామింగ్ చేసేసుకున్నారు. అది ముందు విద్యా విధానంలోనే చూసినా సరే, స్కూల్లో చెప్పేటటువంటి టీచర్స్ కావచ్చు, అలాగే ఇంట్లో పేరెంటింగ్ కావచ్చు. మెయిన్ ఏంటంటే ఆ విద్యా విధానం కూడా ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు సమాజంలో విద్య అనేది ఉద్యోగం కొరకు మాత్రమే. ఉద్యోగానికి విద్య బానిస అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. చదవాలి, డిగ్రీ సర్టిఫికేట్లు సంపాదించుకోవాలి, డిగ్రీలు సంపాదించేసి ఏదన్నా మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలి. అదేనా అసలు వాస్తవం? మనం ఎటు చూస్తున్నాం అర్థమవుతుందా? ఒక ప్రోగ్రామింగ్ ఎలా డిజైన్ చేసుకుంటున్నాం అర్థమవుతుందా? మీకు ఒక విషయం చెప్తాను. మన బ్రెయిన్లో 100 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయటండి. ఒక 100 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయట. అయితే బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ పార్ట్, దాన్ని మనం తాకొచ్చు. కానీ బ్రెయిన్లో ఒక మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు. అది ఎలా చెప్పొచ్చు అంటే, మీకు క్లియర్గా అర్థమయ్యే రూపంలో చెప్పాలంటే, ఒక కంప్యూటర్కి సాఫ్ట్వేర్ లాగా అనమాట. కంప్యూటర్ అనేది మనం తాకచ్చు, సాఫ్ట్వేర్ని మనం తాకలేము. దట్ ఈజ్ వర్చువల్ పార్ట్. కానీ కంప్యూటర్ ఎంత షార్ప్గా ఉన్నప్పటికీ దాని యొక్క సాఫ్ట్వేర్ సరైన క్రమంలో లేకపోతే, దాంట్లో వైరస్ ఉంటే ఎలాగైతే కంప్యూటర్ స్ట్రక్ అయిపోతుందో, మన యొక్క బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ ఎలాగైతే ఉంటాయో, ఆ నెగిటివ్ థాట్స్ని ఆ న్యూరాన్స్ ఈ 100 బిలియన్స్ మన న్యూరాన్స్, ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క రకంగా థాట్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. అది ఎలా అంటే, ఒక సీడీలో సేవ్ చేసి దాన్ని రొటీన్గా ప్లే చేస్తాం అనమాట. అలాంటి పరిస్థితి మన యొక్క మైండ్కి మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసాం. కాబట్టి విద్య అనేది ఓన్లీ ఉద్యోగానికి బానిస అయిపోయింది.
మంచిగా చదవాలి, సర్టిఫికెట్లు మంచిగా రావాలి, మంచి క్యాడర్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలి. విద్య అనేది మెయిన్లీ మన జ్ఞానానికి ఉపయోగపడేదండి. అది మర్చిపోయాం, అందరం వాస్తవం అనేది మర్చిపోయాం. అది కేవలం ఉద్యోగానికి మాత్రమే ఉపయోగపడుతుందనే భ్రమలో మనం ఈరోజు ఒక ప్రోగ్రామింగ్ చేసేసుకున్నాం. చాలా చాలా మనం లాస్ అవుతున్నాం చెప్పాలంటే. దీనివల్ల పెద్ద పెద్ద ప్రముఖులు, పెద్ద పెద్ద ప్రముఖ వ్యాపార సంస్థలు కావచ్చు, పెద్ద పెద్ద ప్రముఖ విధానాలు కావచ్చు, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇలాంటి విధానాలు కావచ్చు, ఒక లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్స్ని క్రియేట్ చేయడం వల్ల వాటి మీదే మనం బ్రతకాలి, వాటి మీదే మనం జీవించాలి అనే విధంగా మన యొక్క సమయాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టేసి వాళ్ళ యొక్క జీతం ద్వారా మనము మన యొక్క విలువైనటువంటి సమయాన్ని వేరే వాళ్ళకి ఉపయోగించాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. మనకు ప్రముఖులు చెప్తూ ఉంటారు, నీ సమయాన్ని నువ్వు వినియోగించుకోలేకపోతే దాన్ని వేరే వాళ్ళు వినియోగించుకుని వాళ్ళు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అని. అర్థమైందా మీకు? మీ సమయాన్ని మీరు ప్రాపర్ వేలో మీరు ఉపయోగించుకోలేకపోతే అదే సమయాన్ని మీ పైన ఎవరో మీ యజమాని ఉపయోగించుకుని తను అత్యున్నత స్థాయికి చేరుకునేటటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు సమాజం మారిపోయింది. ఆల్రెడీ అందులోనే ఉన్నాం మనం. కానీ మన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలంటే దారులు లేవు అని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే దట్ ఈస్ ప్రోగ్రామింగ్. మీ బ్రెయిన్లో ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చేశారు. ఉద్యోగం చదువుకు బానిస, చదువు ఉద్యోగానికి ఒక బానిస. ఇదే ఈ రెండింటి మీద రొటీన్ అవుతూ ఉంది ప్రపంచం చెప్పాలంటే. అలాంటి పరిస్థితుల్లో మనము ఈరోజు సమాజంలో మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్లీ దీనివల్ల ఎంతోమంది అపర కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఇంకా తక్కువ మంది అంటే ఒక 100% మంది ఇంకా అపర కోటీశ్వరులు మారుతున్నారు. 95% మంది అక్కడే ఒక బావిలో కప్పల్లాగా మిగిలిపోతున్నారు. ఎందుకు అంటే మీ బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ని మీరు మార్చడం లేదు. మీ బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ మార్చడం అంటే మార్కెట్లో రకరకాల మోసాలు జరిగినాయండి, మా దగ్గర పెట్టుబడులు పెట్టే స్తోమత లేదండి, మేము డబ్బులు పెట్టలేము, మా దగ్గర ఉన్న నాలెడ్జ్తో మేము ఏం చేయలేకపోతున్నాము అంటే డబ్బులు పెడితేనే మీ యొక్క లైఫ్ మారుతుంది అనుకుంటే ఈరోజు ప్రముఖులు కానీ ఈరోజు ప్రముఖ సంస్థలు కానీ ఒకప్పుడు జీరోతో స్టార్ట్ అయినవి అని గుర్తుపెట్టుకోండి మీరు. అది మర్చిపోయాం మనం. ఒకప్పుడు వీళ్ళు ప్రముఖ సంస్థలుగా ఉన్నారంటే ఒకప్పుడు జీరోతోనే స్టార్ట్ అయ్యారు కదా. వాళ్ళు అహర్నిశలు దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ ప్రోగ్రామింగ్ మీద వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్ని ఏ విధంగా వాళ్ళు టర్న్ చేసుకోవాలో, ఏ రోజు ఏ మైండ్ నెగిటివ్ వస్తే ఆ నెగిటివ్ తీసేయాలో, ఏది పాజిటివ్ వస్తే ఉంచాలో, వాళ్ళ న్యూరాన్స్ని వాళ్ళు నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి న్యూరాన్స్ని కిల్ చేసేసి పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి నెగిటివ్ న్యూరాన్స్ని మాత్రమే వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వాళ్ళ అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారు. మీకు లేదా అలాంటి ఆలోచన? ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ఛాన్స్ అనేది మార్కెట్లో ఉందండి. ఇది ఈరోజు నేను అనుభవిస్తూ చెప్తున్నటువంటిది. గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఒకే ఒక సంస్థలో ఎన్నో రకాల సంస్థలు నా దగ్గర పరిచయం అయినప్పటికీ ఎందులో కూడా తెలిసి తెలియకుండా వేలు పెట్టకుండా తెలిసిన దాంట్లో నాకు వచ్చినటువంటి నెగిటివ్ థాట్స్ని తీసేసి ఏదైతే పాజిటివ్ థాట్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకుంటూ ఒక మంచి మార్గంలో నేను ఎలాంటి తప్పులు చేయకుండా ఒక నిజాయితీ వేలో ఒక రూట్ మ్యాప్ని క్రియేట్ చేసుకుంటూ దాని ద్వారా డెవలప్మెంట్ అనేది యాక్టివిటీస్ చేసుకుంటూ ఇవాళ 100,000 మందికి ఆ రూట్ మ్యాప్ చూపించగలిగి ఆ రూట్ మ్యాప్లో నడిపిస్తూ చెప్తున్నటువంటి విషయాలు ఇవి. ఇవాళ ఇందులో మా సంస్థలో చెప్పాలంటే డబ్బు ఉన్నవాడికి కూడా ఛాన్స్ ఉంది. బట్ రూట్ అనేది డబ్బు లేనివాడు ఎలాగైతే వస్తాడో అతను కూడా అలాగే రావాలి. అంటే ఇది నిరుపేదల కోసం మాత్రమే క్రియేట్ చేసి వాళ్ళకి చేయూతనిచ్చి, అంటే విద్య అనేది వ్యాపార విద్య మేము నేర్పేది, ఆ వ్యాపార విద్య ఫ్రీగా ఇస్తాం తప్ప డబ్బులు అనేవి ఫ్రీగా ఇవ్వం. ఇవాళ మనిషి విద్య నేర్చుకున్నవాడు ఎప్పుడు కూడా చెడిపోలేదండి. ఆ విద్య ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అదే ఫ్రీగా వచ్చిన డబ్బు ఉపయోగించుకున్న తర్వాత ఆ డబ్బు సంపాదించడం వాడి దగ్గర లేదు, అవకాశం లేదు. ఇచ్చారు, వాడుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఎలా వస్తుంది? ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. సబ్జెక్ట్ వైజ్ వెళ్ళినప్పుడు మాత్రమే. ఇప్పుడు ఎవరికైనా సహాయం చేయటం తప్పు కాదు, ఉచితంగా డబ్బు ఇవ్వడం అనేది
100% తప్పే అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఆ డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిని అడగాలి? ఎన్నిసార్లు అది రిపీట్ జరగాలి? ఆ ఉచితంగా ఇచ్చే డబ్బుని సంపాదించే మార్గాన్ని చూపించండి. ఉచితంగా డబ్బు సంపాదించే మార్గాన్ని చూపించండి తప్ప ఉచితంగా డబ్బులు ఇచ్చే వ్యవహారాలు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పరిచయం చేస్తే మాత్రానికి అత్యున్నత ప్రమాదాల్లో కూరుకుపోయేది మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇంకా మిడిల్ క్లాస్లో కూరుకుపోతారు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ వే తెలియదు. ఎవరో ఏది ఇచ్చేసారు, అది అయిపోయిన దాకా వాళ్ళకి ఉపశమనం దొరుకుతుంది. మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఇచ్చేంత వరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్కి ఒక ప్రోగ్రామింగ్ లేదు. ఇక వాళ్ళ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఎవరు ఇస్తారు, అది నేను ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఇస్తారు, అదే వాళ్ళ ప్రోగ్రామింగ్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళ మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది. బట్ అదే ప్రోగ్రామింగ్ని మనం వైరస్లా మార్చి ఆ వైరస్ని తీసి పక్కన పెట్టేసి ఒక మంచి ప్రోగ్రామింగ్ని ఇందులో ఇంక్లూడింగ్ చేసినట్లయితే, వాటిని ఇన్స్టాల్ చేసినట్లయితే మనము అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి కూడా ఒక మిడిల్ క్లాస్ వాడికి ఛాన్స్ ఉంది. ఇవాళ ప్రముఖ సంస్థల్ని తప్పుపట్టట్లేదండి నేను, ప్రముఖుల్ని తప్పుపట్టట్లేదు నేను. వాళ్ళు ఎంతో శ్రమిస్తే తప్ప ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారని వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా మనం నేర్చుకొని మనం కూడా ఆ స్థాయికి మారాలంటే మనం ఎలాంటి ఆలోచనలు చేయాలని ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ఈ విషయాన్ని చెప్తున్నాను నేను. మీకు ఎలాంటి ఛాన్స్ లేదా? నా దగ్గర ఒక ఛాన్స్ ఉంది, నేను చెప్తా, నేర్పుతా. మీ అందరినీ ఒక పొజిషన్ తీసుకొచ్చేంత మీతో నేను సపోర్ట్గా ఉంటా. ఎందుకంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి ఒక సిస్టంలో యజమాని నాతో ఇప్పుడు డైరెక్ట్ అయి ఉన్నారు. ఆ యజమాని నాకు నేర్పినటువంటి విధానాలు, ఆ యజమాని నాకు నేర్పినటువంటి విద్యే మీ అందరికి కూడా నేర్పి మిమ్మల్ని కూడా ఒక స్థాయికి తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తా. నేను ఉచితంగా ఎవరికి రూపాయి ఇవ్వదలుచుకోలేను. ఉచితంగా మీకు వ్యాపార విద్య నేర్పి వారం వారం సంపాదించుకునేటటువంటి ఆలోచనలు, వారం వారం ఎలా మనం ఇందులో గ్రోత్ అవ్వాలో మనకి నేర్పేటటువంటి విధానాలు నేను మీకు దగ్గరుండి నేర్పగలను. అలాంటి అవకాశాలు మన దగ్గర మెండుగా ఉన్నాయి. అది ఒకే ఒక సిస్టంలో రకరకాల ఆదాయాలు మార్చుకునే అవకాశం కూడా ఉంది. మనం విద్య అనేది జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగించాలి తప్ప మన విద్యని ఒక ఉద్యోగం కోసం బానిసగా మార్చొద్దు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మనము ప్రముఖ కంపెనీలని బేస్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. వాటిల్లో మనకి ఇన్షియల్ ఇన్కమ్ కావాలి. మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రముఖ కంపెనీల ద్వారా ఉద్యోగాలు తీసుకోవచ్చు. ఆ ఉద్యోగాలని కరెక్ట్గా క్రమశిక్షణతో పాటించవచ్చు. అది మన నెలసరికి వచ్చే ఖర్చులు కానీ మనకి నెలసరి ఉండేటట్టు అవసరాలు కానీ తీర్చుద్ది గ్యారంటీగా. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు. నేను దాన్ని తప్పు పట్టాను. బట్ అదే మన జీవితానికి పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే అదొకటే కాదని మాత్రం నేను చెప్తా. ఎందుకంటే ఉద్యోగంలో మహా అయితే ఒక ఫ్యామిలీ మినిమం 2 నుంచి 3 కోట్ల మధ్యలో కంటే ఎక్కువ సంపాదించలేరు. కానీ మార్కెట్లో కొన్ని రకరకాల చీటింగ్స్ జరిగినాయి. బట్ దానికి చీటింగ్కి మనం ఎలా గమనించాలి? అసలు అన్ని చీటింగ్సే ఉంటాయా అంటే మీరు ఒకటే గమనించాలి. చీటింగ్స్ జరగటం అనేది చెడు రూపంలో. ఇప్పుడు మనం భావించేసాం అన్నీ అలాగే ఉంటాయని ఫిక్స్ అయిపోయాం. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. మీకు మంచి ఏదో చెడేదో తెలియాలంటే ముందు చెడు పరిచయం అయితేనే తర్వాత మంచి ఏదో మీరు గమనించగలుగుతారు. అలాగే మార్కెట్లో కొన్ని మోసాలు దగాలు జరిగినప్పుడే అది మీకు ప్రాపర్ నాలెడ్జ్ని పెంచుతుంది. మీకు చెడేదో మంచిదో తెలియదు. ఒకరు మీ దగ్గరకు వచ్చారు, ఈ సిస్టంలో ఉండండి మీకు మంచి లైఫ్ స్టైల్ దొరుకుతుంది, మీరు ఆర్థికంగా చాలా డెవలప్ అవుతారని చెప్పంటే ఏమీ పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా వాళ్ళ ఫేస్ వాల్యూ మీద ఎవరు వస్తారు మీ దగ్గరికి? మీకు తెలిసిన బంధువులు, మీ అన్నో తమ్ముడో, లేకపోతే మీకు రిలేషన్స్, మీ ఫ్రెండ్స్, ఎవరో ఒకళ్ళు మీకు తెలిసిన వ్యక్తి వస్తాడు మీ దగ్గరికి. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అతను ఉన్నాడు కదా అనే ధైర్యంతో మనం బ్లైండ్గా డెసిషన్ తీసుకున్నప్పుడు అతనికి తెలియదు అది ప్రమాదం ఉందనో లేదో. కానీ ఆ సంస్థని యజమానిగా అన్న ఆ సంస్థని పూర్తిగా తెలియకుండా అతను కూడా మీకేదో మేలు చేద్దామని వచ్చాడు. బట్ అక్కడ ఏదో రాంగ్ జరగచ్చు. దాంట్లో ఆ యొక్క యజమాని ఎవడైతే ఉన్నాడో అతను ఏదో రాంగ్ రూట్లో ప్రమోట్ చేసి తన యొక్క స్వార్థం కోసం ఇలాంటి వాళ్ళని బలిపశువులు చేసి ఉండొచ్చు. బట్ అది ప్రాపర్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి మీకు ఉపయోగపడింది. ఆ నాలెడ్జ్తో తర్వాత మనం ఏ తప్పు చేయకూడదో తెలుసుకోవచ్చు. అలాంటి సమాజంలో రకరకాల తప్పులు జరిగినాయి.
బట్ నేను స్టార్ట్ అయినప్పుడు కూడా 6.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు నాకు రకరకాల కంపెనీల గురించి చెప్పారు. కానీ నేను విన్న కంపెనీల్లో 10-15 కంపెనీల్లో మాకు దగ్గర వాళ్ళే, మా రిలేషన్స్ అయితే చేశారు, కానీ గాలిలోకి ఎగిరిపోయినాయి. కానీ నేను చెప్పినప్పుడేమో కాకి లెక్కలు వేశారు వాళ్ళు. ఒక సిస్టమ్ ఉందండి, ఈ సిస్టమ్ పూర్తిగా తెలుసుకోండి అంటే కాకి లెక్కలు వేశారు. ఇది ఒక మనీ సర్క్యులేటెడ్ కదా, అది కదా, ఇది కదా అని చెప్పారు. మా దగ్గర మనీ సర్క్యులేటెడ్ లేదు. ఒక సబ్జెక్ట్ వైజ్ నాలెడ్జ్ ఇచ్చి ఒక సిస్టమాటికల్ వర్క్ ఉంది మా దగ్గర. అలాంటి సిస్టమ్ని నేను 6.5 సంవత్సరాలు బట్టి ఒకే కంపెనీలో స్టార్ట్ చేసి మనం ఇప్పటికీ నిలబడి స్టిక్ ఆన్ అయి ఉన్నానంటేనే గుర్తుపెట్టుకోండి. కానీ నన్ను కాకి లెక్కలు వేసిన వాళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు వేరు వేరు సంస్థల్లో ఏళ్ళు పెట్టి ఆ సంస్థలు లేకుండా దారి లేకుండా పోతే మళ్ళీ కొన్ని సంస్థలలో ఈరోజు మళ్ళీ చేస్తున్నారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు సమాజం. బట్ నాకు ఎక్కడా కూడా బ్రేక్ రాలే. కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మార్కెట్లో. మనం పనిచేసేటప్పుడు మనం మంచి పని చేస్తే మరీ ఇబ్బందులు వస్తాయి. కానీ ఆ ఇబ్బందులకు నేను తలొగ్గలే. రకరకాల మాటలు అనేటోళ్ళు, నేను ఆ మాటలు కేర్ చేయలే. ఎందుకంటే నేను చేసే దాంట్లో తప్పు ఉందో రైట్ ఉందో నేను నా మనసాక్షిని ప్రశ్నించుకునేవాడిని ప్రతిరోజు. నేను నిజాయితీగా నేను తప్పు లేని పని చేస్తున్నాను కాబట్టి గర్వంగా నేను మార్కెట్లో చేయగలనని చెప్పేసి ముందు నేను ఫిక్స్ అయ్యేవాడిని. మనం ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు వినాలండి, తప్పులేదు. కానీ అవి మంచి చెప్పారో చెడు చెప్పారో, మన గురించి చెప్పారో వాళ్ళ గురించి చెప్పారో, మనకి మంచిని చేస్తాయా చెడుని చేస్తాయా గమనించాల్సింది, గ్రహించాల్సింది మీరు మాత్రమే. అప్పుడే మీ ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. నాకు ఇబ్బందులు వచ్చాయి కానీ బిజినెస్లో ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండిపోయాను నేను. ఈరోజు నాకు వందల వేల మంది నాతో ట్రావెల్ చేస్తున్నారు. చెప్పాలంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తేనే సరిపోతుంది నేను. కానీ నాలా ఇబ్బంది పడే ఫ్యామిలీలు చాలా ఉన్నాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాళ్ళకి కూడా నా తరపు నుంచి ఎంతో కొంత ఉపాధి చూపించవచ్చు కదా అని చెప్పేసి ఈ వీడియోలు పోస్ట్ చేసి మీ అందరి కోసం ఇది ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని. అందుకే నా వీడియోలు కూడా చాలా న్యాచురల్గా నా వీడియోలు చూడండి, నాకు సబ్స్క్రైబులు చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి, ఇలాంటివన్నీ నేను చెప్పను. నాకు అవసరం లేదు. ఎందుకంటే దీని ద్వారా ఎవరికో ఒక్కొక్కరికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకుని వాళ్ళు కూడా డెవలప్ అవుతారేమో. దట్ ఈజ్ మై ఇంటెన్షన్. కాబట్టి మార్కెట్లో రకరకాల సిస్టమ్స్ ఉంటాయండి, ఉన్నాయి, తప్పు నేను కాదనట్లేదు. వాటిల్లో జరిగిన తప్పులే ఇక్కడ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ ఉన్నటువంటి మెరుగైన విద్య ఏంటి, అక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ ఏంటి, వాటిని తెలుసుకున్న తర్వాతే ఒక ఫేస్ వాల్యూతో చేయొద్దు. ఒక ఫేస్ వాల్యూతో పరిచయం పెంచుకోండి తప్ప అదే ఫేస్ వాల్యూని పనిలో ఉపయోగించొద్దు. అప్పుడే మీరు ప్రమాదంలో పడతారు. ఇవాళ ఒకసారి మీ ఫేస్ వాల్యూ పోయిందనుకోండి, మార్కెట్లో మళ్ళీ మీరు తలెత్తుకోలేరు. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, మీకు గౌరవం పోయిందనుకోండి ఒకసారి, అది మళ్ళీ మీ జీవితం మొత్తం మీద కూడా మీరు సంపాదించలేరు. కాబట్టి మనకి గౌరవం ముందు, డబ్బు తర్వాత. చాలామంది మాట్లాడతారు డబ్బు ఉంటే గౌరవం అదే వస్తుంది సార్ అని చెప్పేసి. కానీ నీ ముందు గౌరవిస్తారేమో కానీ నీ వెనక నిన్ను తగ్గించి మాట్లాడతారు, అది నీకు తెలియదు. వాడ అది చేశాడు ఇది చేశాడు అందుకే ఎవరెవరు నెత్తిని చేయబెట్టి ఇలా వచ్చేసాడని చెప్పేసి నీ వెనక మాట్లాడతారు. అది నాకెందుకు లేని చెప్పి అనుకుంటే అది మన ఇష్టం, వాళ్ళ ఇష్టం, అది నేనేం చెప్పలేను దానికి. బట్ నీ ముందు మాట్లాడినా నీ వెనక మాట్లాడినా ఒకే మాట అయి ఉండాలి. అది నిజమైన గౌరవం అంటే. చెప్పాలంటే నా ముందు గౌరవిస్తే చాలు, నా వెనక మళ్ళీ గౌరవించినా గౌరవించకపోయినా అంటే ఎస్ యూ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. బట్ మనం చేసే పనిలో మనము నిజమైన ఆనందాన్ని పొందాలి అంటే 100% మనం ఏం చేయాలంటే మనం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అప్పుడే మనకు ఒక మంచి రియలిస్టిక్ ఆనందం ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు కూడా మనల్ని చూసి అబ్బా వాళ్ళు మా నాన్నగారు ఇలా ఉన్నారు, మా నాన్నగారు అలా ఉపయోగపడ్డారు కాబట్టి ఆ ఆనందాన్ని పంచుకోవడానికి వర్ణాతీతం. అది కాకుండా ఎవరో ఒకరు నెట్టేస్తే పోయింది, నేనైతే ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యాను కదా, నాకు కావాల్సింది ఇదే కదా అని సెల్ఫ్గా మీరు స్వార్థ ప్రయోజనాల కోసం చేశారనుకోండి, ఎదుగుతారు ఖచ్చితంగా. మీరు 100% డబ్బు సంపాదిస్తారు, నీకు కాదనట్లే. బట్ మీ పిల్లల భవిష్యత్తుకి అది ప్రమాదం అవ్వచ్చు. ఎందుకంటే మీ నాన్న అలా చేశాడు, మీ నాన్న ఇలా చేశాడు అని చెప్పేసి సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలకు భంగాన్ని కలిగిస్తే అది విన్న మీ పిల్లలు మీ మీద ఎలాంటి అభిప్రాయంతో ఉంటారు, రేపొద్దున వాళ్ళు నేర్చుకునేటటువంటి విధానాలు ఎలా ఉంటాయి, అది గమనించుకోండి ఒకసారి. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నా. ఒక మంచి రూట్ ఉంది,
నిజాయితీగా పనిచేసుకునే రూట్ ఉంది. ఆ రూట్లో నేను విజయవంతంగా 7వ సంవత్సరం అడుగుపెట్టాను. అలాంటి సంవత్సరాల కొద్దీ ఇంకా నాకు ఈ భూమి ఉన్నంత కాలం ఈ సంస్థ నిలబడుతుందని నాకు గ్యారంటీ ఉంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో తను ఉన్నా లేకపోయినా యజమాని మేమే నడిపే విధంగా మమ్మల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చేసి మా తరపు నుంచి ఎవరెవరైతే దీంట్లో సిస్టమేటికల్గా పనిచేస్తారో వాళ్ళకి కావాల్సిన అన్ని అధికారాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో మేము మారబోతున్నాం. చాలా వరకు ఆల్రెడీ ఇప్పుడు అదే కోవలో మేము ఉన్నాం. అలాంటి ఆలోచనలు కానీ ఒక నిజాయితీ వేలో ఒక మంచి ప్లాట్ఫామ్ మాకు దొరకాలి, మేము తక్కువ టైంలోనే మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనుకుని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇదే నా ఆహ్వానం. మీరు ఎప్పుడు ఎలా మీరు ప్లాన్ చేసుకున్నా సరే మీకు డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా నాకు నో ప్రాబ్లం. మీ దగ్గర ఎలాంటి డిగ్రీ ఉండాలంటే మా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ మాతోనే ఉండాలి. మాకు పెద్దగా చదువు లేకపోయినా సరే మేము కష్టపడగలము, మేము మా కాళ్ళ మీద నిలబడగలము, మాకు వేరే వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే మా యొక్క కష్టం మాదే ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎదుగుదలలోనే ఉంటాము, మేము విజయవంతులుగానే ఉంటాము అనేటటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళైతే నేను ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయగలుగుతాను. ఇండిపెండెంట్గా మీరు ఉండాలి, డిపెండెంట్గా ఉండద్దు. మీరు ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి సమాజం గుర్తింపు ఉంటుంది, డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉండదు. వాళ్ళ కింద వీళ్ళ కింద వాళ్ళ కింద వీళ్ళ కింద ఎప్పుడు కూడా వాళ్ళ జీవితం అదే. ఇక ఏంటంటే వాళ్ళ పేరు చెప్పుకుంటారు, ఫలానా ఎల్లమ్మ మా మనిషి, ఫలానా పుల్లమ్మ మా మనిషి. వాళ్ళకి అవతల వాళ్ళు గొప్ప పొజిషన్లో ఉంటే వీళ్ళకి ఏమొస్తుందండి? ముందు మీరు గొప్ప పొజిషన్లో మారాలి. నన్ను కొంతమంది, సార్ మీరు సబ్జెక్ట్ బాగా చెప్తారు, మీలాగా చెప్పేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుంది సార్ మీతో పాటు అంటే నేను ఒకటే చెప్పేవాడు మా వాళ్ళకి, నాలాగా తయారవ్వాలి నీకు లేదా మరి, నువ్వే తయారవచ్చు కదా అని చెప్పేవాడిని. చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు. అంటే నేనే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నానంటే పెద్దగా ఏం చదవలే, నేను పైనుంచి ఊడిపడలే. నేను ఒక డిస్కంటిన్యూ స్టూడెంట్ చెప్పాలంటే. ఒక వ్యాపారంలో 20 సంవత్సరాల అనుభవం ఉంది. కాకపోతే మిషన్లు వ్యాపారం కూడా కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు దాన్ని. సారీ, వ్యాపారం అన్నందుకు. ఒక షాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే దట్ ఈజ్ ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు షాప్ పెడితే మేము వ్యాపారం చేస్తున్నాం అంటారు. అది వ్యాపారం కానే కాదండి, ఎప్పుడు అనుకోవద్దు మీరు అట్లా వ్యాపారం అని. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, మీరు పనిచేసిన గంటల వరకే డబ్బులు వస్తాయి. కానీ వ్యాపారం అంటే ఏంటో తెలుసా? మీరు పని చేయని గంటలకు కూడా మీకు డబ్బులు రావాలి. అది ఎవరు చేస్తున్నారంటే కార్పొరేట్ సంస్థలు. ఒక 1000 బ్రాంచ్లు పెడతారు వాళ్ళు, ఎక్కడ కూడా యజమాని పనిచేయడు, స్టాఫ్ని మెయింటైన్ చేస్తాడు. 1,00,000 మందిని జాబ్ హోల్డర్స్ని పెట్టుకుంటాడు. ఆ 1,00,000 మంది పని చేస్తే యజమానికి ఒక్కడికే ప్రాఫిట్ పోతుంది, వీళ్ళకి జీతాలే వస్తాయి. ఎప్పుడు ఆ జీతాలకి వాడు పని చేస్తారు. అదే ఇందాక చెప్పే కదా ఏమని, మీ యొక్క సమయాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం అని, మీ తెలివితేటలను వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం, అదే మీ తాకట్టు పెట్టడం. కానీ మీ సమయాన్ని మీరే వినియోగించుకోవాలనుకుంటే, మీ యొక్క సమయాన్ని ఎవరికి తాకట్టు పెట్టకూడదు అనుకుంటే మా దగ్గర బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది. నేను కరుణారాం అండి నా పేరు, భద్రాద్రి జిల్లా నుంచి మాట్లాడుతున్న, గండుగుల్పల్లి విలేజ్ నుంచి. నా మొబైల్ నెంబర్ వచ్చి 8074051435. మీరు ఎనీ టైం నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు. నాకు మా యూనిట్ తరపు నుంచే కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి జనరలీ. మీరు నా కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే నాకు వాట్సాప్ ద్వారా మీరు టచ్లోకి రావచ్చు. నేను మీకు వాట్సాప్ ద్వారా ఎప్పుడు అవైలబుల్ ఉంటాను. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు తిరిగి రిప్లై చేస్తాను, మీకు కాల్ చేస్తాను. మీతో ఎలాంటి సందేహాలు ఉన్నా పంచుకుంటాను. ఒక వాస్తవికతలు మనము ఇప్పటివరకు విద్యని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో దానికి వేరే కోణంలో చూసి ఆ కోణం అనేది అద్భుతమైన పెను మార్పుగా మీకు అవకాశం పొందేలా మా దగ్గర కొన్ని గైడెన్స్ ఉన్నాయి. ఆ గైడెన్స్లో మీరు ఖచ్చితంగా నిలబడగలిగితే మినిమం ఒక 6-7 months అంతే, 6-7 years కాదు. నాకెందుకు టైం ఎక్కువ పట్టిందంటే నాకు ఇక్కడ ఎస్టాబ్లిషన్ స్టార్ట్ చేసిందే నేను, దీని గురించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందే నేను. ఈ ఏరియాలో నేను ఇప్పుడు చెప్పే సంస్థ శ్రీ కార్గిల్ అనే సంస్థ. ఆ సంస్థకి ఇటువైపు మా ఏరియాలో ఎవరికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, ఆ పేరు కూడా నోరు తిరగదు. ఎందుకంటే అది కేరళ సంస్థ. మా ఊర్లోనే ఫస్ట్ నేను ఈ ఇన్ఫర్మేషన్ని, ఇంత మంచి విషయం కదా మా ఊర్లోనే స్టార్ట్ చేద్దామని చేస్తే నన్ను హేళన చేశారు.
మా ఇంటి ముందు ఒక హాస్టల్ ఉండేది, ఆ హాస్టల్లోనే ప్రోగ్రామ్ పెట్టాను నేను. పెడితే అందరూ నవ్వారు, కానీ నేనేం ఫీల్ అవ్వలే. అది వాళ్ళకి అర్థం కాలేదులే, నాకెందుకు ఇబ్బంది ఏముందిలే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. బట్ ఇవాళకి 7 years గడిచిపోతుంది. ఆ 7వ సంవత్సరం అడుగు పెట్టాను నేను విజయవంతంగా. కానీ నవ్విన వాళ్ళు నవ్వినట్టే ఉన్నారు. నా జీవితమే చాలా అంచెలంచెలుగా మార్పులు చెందుతూ వచ్చింది. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటున్నారని మనకేం అవసరం లేదండి. నేను ఒకటే, నాకు మోటివేషన్ క్లాసెస్కి అలాగే కొన్ని కొన్ని నేను డెవలప్ అవ్వడానికి ఏమేమి కావాలో ఆ యొక్క థ్రెడ్స్ని నేను ఎప్పటికప్పుడు నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. ఒక మోటివేషన్ క్లాస్లో నేను తెలుసుకున్నా, ఎవరేమనుకున్నా సో వాట్ అనుకోవాలట. మనము 10 మందితో మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నాం, అందులో 10 మంది ఆ మంచిని పంచుకుంటారని ఏముంది, మనల్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు. అయినా సరే నా మనసులో నేను చెప్పకపోతే నా నా ఐడెంటిఫై ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్పేది అవతల వాళ్ళకి ఏం అర్థమవుతుంది? నేను చెప్తేనే కదా, నా మాట వినపడితేనే కదా నా మైండ్లో ఏముందో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటే నాకెందుకు, నేను చెప్పాలనుకుంటే నేను చెప్పాలి. దట్ ఈజ్ సో వాట్. అయితే ఏంటి, ఎవరో ఏదో అనుకుంటారని నాకెందుకండి, నేను చెప్పాల్సింది చెప్పానా లేదా, దట్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. కాబట్టి మీరు మంచిని రిసీవ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, చెడులాగా భావిస్తే అది నేనేం చేయలేను. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే తెలియజేయాలనుకుంటున్నా, మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్, ఇన్ కేస్ బాగా ఫైనాన్షియల్ డెవలప్ అయిన వ్యక్తి అయిన కావచ్చు, కానీ సర్వీస్ ఓరియంటెడ్గా నా తరపు నుంచి కొంతమందికి హెల్ప్ చేసే ఛాన్స్ అనేది ఈ ప్లాట్ఫామ్లో దొరుకుతుందేమో అని ఆలోచన ఉంటే మాత్రానికి నా దగ్గర ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 8074051435. మై నేమ్ ఈజ్ కరుణారామ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.